తెలుగు న్యూస్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో మంగళవారం ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక పంచవటి నోములు నిర్వహించారు. ప్రతి సంక్రాంతి సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు ప్రత్యేకంగా నోములు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, నువ్వులు, గాజులు, దుస్తులు, నవధాన్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు పసుపు, కుంకుమ అందజేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నిశెట్టి శ్రీవాణి, అశోక్ గుప్తా, బొమ్మర్ల లావణ్య శేఖర్, గుండు శ్యామల, సత్యనారాయణ, కొండూరి మౌలిక, సతీష్, ఎర్రం మానస, శ్రీనివాస్, వైశ్య సంఘం అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ, మండల అధ్యక్షులు సూదం మల్లేశం, పట్టణ కార్యదర్శి పల్లెర్ల రమేష్, కోశాధికారి గుండు సత్యనారాయణ, పిఆర్ఓ కాసం రాజు, కొత్త శ్రీనివాస్, చొల్లటి సంతోష్, తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనం ఇక్కడ పంచవటి నోము నోముకుంటున్నాము. రామాయంపేటలో మహిళా విభాగం ఏర్పడిన తర్వాత పోయిన సంవత్సరం అందరికీ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈసారి ఏదైనా పెద్ద ఎత్తున నోము పెడదామని ఆలోచన చేసినాం. ఈసారి మంగళవారం వస్తుంది కాబట్టి అమ్మవారికి సంబంధించిన మంగళప్రదమైన వస్తువులు నోముకోవాలని ఆలోచన చేసి పంచవటి నోము నిర్ణయం చేసుకోవడం జరిగింది. పంచవటి నోము అంటే ఏంటంటే ఒక క్వింటల్ పసుపు, ఒక క్వింటల్ కుంకుమ, ఒక క్వింటల్ నువ్వులు, ఒక క్వింటల్ బియ్యం, ఒక క్వింటల్ బెల్లం, దాంతో పాటుగా ఒక పూల రాసి, పండ రాసి, తాంబూల వస్తువులు, అందరికీ కనుములు, అందరికీ గాజులు, నల్ల పూసల తాళ్ళు, శనగలతో కలిపి 13 రకాల వస్తువులు నోముకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించిన వస్తువులే. మంగళవారం వచ్చింది కాబట్టి ఇది మంచిదని అయ్యగారు సూచించడం జరిగింది. అందుకే ఈ నోము పెట్టుకోవడం జరిగింది. ఈ నోము తర్వాత అందరికీ దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. విజయవాసవి ఇంత పెద్ద ప్రోగ్రామ్ మనం రాంపేటలో జరుపుకుంటున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో పెద్ద ఎత్తున ఎక్కడెక్కడికి పబ్లిక్ ఇక్కడికి వచ్చారు, చుట్టుపక్కల మార్పుల నుండి. ఇలాంటి కార్యక్రమాలు ఏరియాలో జరపడం ఇదే ఫస్ట్ టైము. దీన్ని అందరూ విజయవంతంగా చేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నెన్నో జరపాలని మహిళా సంఘం నుంచి మేము అందరం కోరుకోవడం జరుగుతుంది. ఈ వైశ్యభవనంలో ప్రతి సంవత్సరం ఎవరింట్లో వాళ్ళు సంక్రాంతి కూడా ఒక ఆనవాయితీ. కాకపోతే ఈసారి మహిళా విభాగం నుంచి అందరూ ఏకమై ఈ సంక్రాంతి సామూహికంగా ఉమ్మడిగా చేసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల చాలా రకరకాలైనటువంటి వస్తువులు తీసుకొచ్చి సామూహికంగా ఇక్కడ ఈ యొక్క సంక్రాంతిను తీసుకోవడం జరుగుతుంది. వైశ్యభవనంలో చాలా దూరం నుంచి, చాలా గ్రామాల నుంచి మహిళలందరూ వచ్చి ఇక్కడ సామూహికంగా సంక్రాంతి జరుగుతుంది. దీనివల్ల అందరికీ కూడా ఏంటంటే ఐకమత్యం అనేది జరుగుతుంది. ఇంకో రకంగా ఏంటంటే అందరం ఒక దగ్గర చేసుకోవాలి, ఒకరు పసుపు తాంబూలు పిలుచుకోవాలి అనే సంకల్పం కూడా మంచిదే. దీనివల్ల అందరికీ కూడా మంచిగా జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ అందరం సామూహిక నోముకోవడం తర్వాత పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవాళ ఇస్తున్నా నేర్చుకున్నా ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇవాళ సంధ్యాకాలం కనుక సాయంకాలం వరకు అందరూ ఇచ్చిన తర్వాత నోముకొని ఈ పశువులన్నీ కూడా ఇళ్ళలో ఇళ్ళ నోముకుంటారు. అదేవిధంగా అందరూ ఒక వరుస క్రమంలో వచ్చి నోముకుంటారు. దీనివల్ల లోకక్షేమము సర్వేజనాశుభవంతు అనేటువంటి యొక్క ఆలోచనతోని జరుగుతుందని చెప్పి ఆ కనక పరమేశ్వరి మాత నగరేశ్వర భగవాన్ వీళ్ళందరికీ ఆయుధారోగ్య ఇష్టం ఇవ్వాలని చెప్పి అది భగవాన్ని ప్రార్థన చేస్తున్నాము. ఈ కనక పరమేశ్వరి మాత జై.